ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, కాలానికే శక పురుషుడే, దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. ఆదివారం ఆరాధనకు చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ప్రారంభించుకొని మరిన్ని కొన్ని సంగతులు లేఖనాల నుంచి మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకంలో మీరుంటూ మా హృదయంలో తండ్రి చోటు కాస్త ఇవ్వమని అడుగుతున్న నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మా హృదయంలో చోటు ఇచ్చేవారుగా ఆయన్ను స్తుతించి ఘనపరిచి ఆయన ద్వారా ప్రతి మహిమ ఘనత పరలోకంలో ఉన్న తండ్రిగా మీకు చెల్లులాగున ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ వాక్కులు నా నోట ఉంచి నీ పిల్లలందరికీ తండ్రి నీ ఆలోచనలో ఉంచబడేటట్టుగా నీ జ్ఞాన వాక్కులు తండ్రి మా మనోనేత్రాలు వెలిగింపబడేటట్టుగా నీ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఉంచమని కోరుతున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన అంతటిలో మీరే ముందుండి నడిపించి మాకందరికీ జ్ఞానోపదేశాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక పాఠం మనం ఆలోచన చేద్దాం పిల్లలు. ఇప్పటివరకే మరి ప్రకటింపబడిన అంశం మనిషి ప్రయాణం ఈ లోకానిక మహాలోకానిక అనేటువంటి మరి అంశంతో కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. మనిషి ప్రయాణం అనేది జనరల్గా మనకి తెలిసిన ఆలోచన ఏంటంటే ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణం చేస్తుంటాడు. ఈరోజు మనుషులందరూ కూడా ప్రయాణం చేయాలంటే ఎన్నో 1,00,000
కారణాలు మన దగ్గర ఎవిడెన్స్ అంతా ఉండాలి. అప్పుడు మన దేశం నుండి వేరే దేశానికి ప్రయాణం చేయగలమనేది మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అయితే ఈ భూమి మీదకు మనిషి రావటానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం దేవుడు చెప్పిన తన నిత్య సంకల్పం చొప్పున ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. మనిషి ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైందన్నప్పుడు పరలోకపు కన్న తండ్రి నుండి మన ప్రయాణం ప్రారంభించబడ్డాం. ఒకప్పుడు మనం ఆలోచిస్తే పరలోకంలో తండ్రి దగ్గర ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ప్రయాణమైన మానవ జీవితం భూలోకానికి సంతరించుకుంది. పరలోకం నుండి భూమి మీదకు మనిషి ప్రయాణించాడు. ఆ ప్రయాణానికి మార్గం చూపింది దేవుడు. ఈ ప్రయాణం అనేది భూమిపై జీవనం సాగించి ఆపై మరణాంతరం మహాలోకానికి వెళ్ళటం. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఈ లోక ప్రయాణంలో కొద్ది కాలం ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఆ ఆయుష్ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మరో లోకానికి ప్రయాణం చేయాలి. ఆ లోకానికి ప్రయాణం చేసే ఆ క్రమంలో ఈ లోకంలో ఎన్నో మాయలలోనికి ప్రతి మనిషి కూడా జారుకున్నాడు అనే వాస్తవాలు ఈరోజు మనుషులను చూస్తున్నప్పుడు, సమాజం చూస్తున్నప్పుడు, మనుషులు చేస్తున్నటువంటి ప్రతి చేష్టలను మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటాయి ప్రియులారా. అయితే ఈరోజు పరలోకం నుండి భూమి మీదకు ప్రయాణం చేసినటువంటి మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషి ఎలాంటి లోక మాయలలోనికి పడ్డాడు అన్నది ప్రారంభం నుంచి మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు మన ముందుంచాడు. ఆ మాటలే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఉన్న కాలములో 12 మంది అపోస్తులుగా ఏర్పరచుకున్న అందులో ఒకడు, ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఈ యూదాను కూడా మాయలో పడవేసింది. ఏంటా మాయ అన్నప్పుడు డబ్బు. ఏమంటే ఈ యూదా అనే వ్యక్తి, ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి ఒక డబ్బును ఆశించి, అంటే ఈ లోకం ఒక డబ్బును ఆశించి మాయలో పడేటట్టుగా చేసింది. ఆ మాయలో పడినటువంటి వ్యక్తి ఈ లోకానికి పరిమితమై తన ఆత్మ చేతులారా నరకానికి వెళ్ళే పరిస్థితి నెలకొంది ప్రియులారా. అలా మాయలో పడినటువంటి ఆ యూదా మరో లోకానికి ప్రయాణం చేయలేకపోయాడు. ఈ లోకం మాయ చేసింది ఒక డబ్బును చూపించి, ఆ డబ్బును ఆశించి నిత్య నరకానికి తన ఆత్మను తాను వెళ్ళే పరిస్థితి కనిపించింది.
మరో లోకానికి ప్రయాణం చేయలేకపోయాడు యూదా. ఆయన గురించి మాట్లాడుతూ యూదా తప్పిపోయి అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు చూడగలిగితే అపోస్తుల కార్యములలో ఆయన గురించి చిన్న సందర్భాన్ని మనం చూసుకొని ముందుకెళ్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. 25వ వచనం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి అంటున్నాడు చూడండి. అంటే ఏ చోటికి పోవుటకు తప్పిపోయాడంటే మహాలోకానికి అనే చోటుకు పోవుటకు ఆయన తప్పిపోయాడు. చూసారా? అంటే ఆ మహాలోకానికి వెళ్ళాలని రావాలని దేవుడు ప్రతి మనిషిని కోరుకుంటున్నాడు. అలా దేవుడు కోరుకున్న ఆ కోరికను ఈరోజు మనుషులు నెరవేర్చట్లేదండి. ఈ లోకమనే మాయ, ఈ లోకమనే మత్తు, ఈ లోకమనే ప్రతి ఆశను అనుసరించి ఈ లోకానికే పరిమితమైపోయి మరో లోకానికి ప్రయాణం చేయలేకపోతున్నారు. అందులో మరో లోకానికి ప్రయాణం చేయని వ్యక్తిగా తన చోటుకి ఏమని వ్రాయబడి ఉందండి? తన చోటుకి పోవుటకు యోధా తప్పిపోయి అంటున్నాడు చూడండి. తప్పిపోయాడు అంటే మహాలోకానికి ప్రయాణం చేయలేకపోయాడు. దేని వలన అన్నప్పుడు పై వచనాలంతా ఆయన గురించి వ్రాయబడ్డది. ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి అని వ్రాయబడి ఉంటుంది పై వచనాల్లో. చూసారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇస్కరియోతు యూదాను మాయ చేసింది ఏంది అన్నప్పుడు డబ్బు మాయ చేసింది. అలాగే ధనవంతుడిని మాయ చేసింది ఏంది అన్నప్పుడు ఆయన కూడా ధనమే. ఏమండి? ధనవంతుడిని కూడా మాయ చేసింది ధనమే, డబ్బే. సుఖంగా ఉన్నాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. మరో లోకానికి చేరుకోవాలన్న ఆశ, ఆతృత ఆయనలో కనిపించలేదు. చూడండి, చూసారా? మనిషిని మాయ చేస్తుందండి ఈరోజు. అందుకే ఈ లోకమే ఒక మాయ, ఈ లోకమే మాయండి. ఆ మాయలోకంలో మనిషి బ్రతుకుతున్నాం. ఆయన వేస్తున్నటువంటి ప్రతి మాయాజాలాన్ని ప్రతి మనిషి కూడా అనుసరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు అండి? దాన్ని అనుసరిస్తున్నాడు. ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉన్నారు, ఈ లోకమనే మాయలో ప్రపంచ ప్రజలు ఉండి వాళ్ళు ఏం చేయడానికి ఇష్టపడుతున్నారో అనేది మనం ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 13 చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉంది? అల్లరితో కూడిన ఆటపాటలైనను అంటున్నాడు. చూడండి, అంటే మనుషులు ఏ మాయలో ఉన్నారంట? అల్లరితో కూడిన ఆటపాటలు అనే మాయ. ఈరోజు మీరు ఏ దేశం చూడండి, ఏ దేశం చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలే కనిపిస్తాయి. ఈ లోకం మనిషిని ఎలా మాయ చేసిందో చూడండి. నువ్వు గెంతాలి, నువ్వు ఆడాలి, నువ్వు తాగాలి,
నువ్వు చిందులెయ్యాలి, నువ్వు గంతులెయ్యాలి. చూసారా మనిషిని ఏ విధంగా మాయ చేసిందో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఈరోజు మేము ఆడడానికి, గంతులు వేయడానికి మేము వాడుతున్నది మత్తు పదార్థాలు, ఏమైనా డ్రగ్స్, కొకైన్ లాంటి పదార్థాలు మేము వాడుతున్నాం కదా. అవే లేకపోతే మేము ఎందుకు వాడుతాం, మేము ఎందుకు గంతులేస్తాం, మేము వాటిని అన్నింటినీ మేము ఎందుకు చేవిస్తాం అనే భావనతో కలిగి ఉన్నారు. ఒకవేళ అవి దేవుడు సృష్టించకపోతే మేము త్రాగకుందాం కదా, వాటిని చేవించే అవకాశం లేదు కదని సమాజంలో దానికి ఎడిక్ట్ అయిన ప్రతి వ్యక్తి కూడా అంటున్న ప్రతి మాటలండి ఇవి. దేవుడు సృష్టించాడు గనుక మేము వాటినన్నిటినీ కూడా మేము త్రాగుతున్నాం అంటున్నాడు. చూడండి, నిజమేనా? దేవుడు సృష్టించింది మనుషులు త్రాగి గంతు వేసి మత్తులుగా ఉండడానికైనా వాటినన్నిటిని సృజించాడు. ఏమండి, వాటినన్నిటిని సృజించాడా? దేవుడు ఈ ప్రకృతిని చేసి ఆయన ఒక మాట అన్నాడండి. ఏం మాట అన్నాడో తెలుసు? ఆదికాండం 1వ అధ్యాయంలో చివరి వచనంలో ఏమన్నాడు? దేవుడు తాను యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా కనబడెను అని వ్రాయి ఉంటుంది. చూసారా, దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మూలికలు, ప్రతి మొక్క, ఆ మొక్క నుండే వచ్చే ప్రతి పండు, ఏమండి ఆ చెట్టు నుండి ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకు కూడా దేవుడు అన్నిటినీ పరిశీలన చేశాడు. ఏమండి ఆ చెట్టు ఫలాలు, ఆ చెట్టు నుండి వచ్చే ఆకు కూడా ప్రతిదీ కూడా ఒక మూలికలుగా, అంటే ఔషధాలుగా దేవుడు కలిగించాడు. ఔషధాలుగా కలిగించాడు. అలాగే ఆ చెట్టు నుండి ప్రతి కాయ కూడా, ఆ చెట్టు నుండి వచ్చే ఆకులు కూడా విషాన్ని కూడా, అంటే విషము కలిగినటువంటి పండ్లు కూడా ఉన్నాయి, విషాన్ని కలిగించే ఆకులు కూడా ఉన్నాయండి దేవుడు కలిగించిన వాటిలో. అందుకే దేవుడు వాటినన్నిటిని చూశాడు. వాటన్నిటిని చూసి ఔషధాలు కలిగినటువంటి మొక్కలున్నాయి, ఏమంటే విషాన్ని కలిగినటువంటి మొక్కలున్నాయి. అయినా సరే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండేను అన్నాడు. చూడండి, ఏమండి దేవుడు ఔషధ మొక్కలను తయారు చేసిన మంచిది అన్నాడు. అలాగే విషం కలిగినటువంటి మొక్కలు కలిగించినా కూడా మంచిది అన్నాడు. దేవుడు చేసింది మంచిదే, కానీ మనుషులు వాడుతున్న విధానమే చెడ్డది. ఏమండి, చెడ్డదండి. ఈరోజు ఈ కొకైన్స్, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి తీస్తున్నారు చెప్పండి? మొక్కల నుండే తీస్తున్నారు కదా. ఒక గంజా ఎక్కడి నుండి వచ్చింది? మొక్క నుండే వచ్చింది. దేవుడు కలిగించిన మొక్క నుండే వచ్చిందండి, మొక్క నుండే వచ్చింది. ఆ మొక్కను ఏం చేస్తున్నారంటే వాటిని తీసి పౌడర్గా మారుస్తున్నారండి. ఇంకేం చేస్తున్నారంటే ఆ మొక్కల నుండి రసాయనాలు తీసి, ఏమండి ఈరోజు ఇంజెక్షన్ రూపంలో, అంటే వాటర్ రూపంలో తయారు చేసి మనిషి శరీరంలో ఎక్కించుకుంటున్నారు మత్తు కోసం. చూసారా? అంటే ఇవన్నిటిని కూడా దేవుడు కలిగించకపోతే, దేవుడు ఇవన్నీ సృష్టించకపోతే మేమెందుకు వాటిని చేవిస్తాం? మేమెందుకు మత్తులుగా మేము ఉంటాం చెప్పు? దేవుడు సృజించాడు కనుక మేము ఏం చేస్తున్నాం? తాగుతున్నాం అనే స్వభావం కలిగినటువంటి ఎంతోమంది మాట్లాడుతున్నారు ఈరోజు. ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే దేవుడు ఏమండి ఈ మొక్కలు, ఆకులు దేనికోసం చేశాడో ఒక్కసారి మీరు యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చూడండి.
యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం చదువుకుందాం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములను పెరుగును అంటున్నాడు చూడండి. చూసారా, దేవుడు కలిగించే ప్రతి మొక్కను గురించి ఇక్కడ యెహెజ్కేలు గారు వ్రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడండి. యెహెజ్కేలు గారు వ్రాసాడు తన గ్రంథంలో. ఏమంటున్నాడండి? నదీ తీరమున, చూసారా, నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములను పెరుగును అంటున్నాడు చూడండి. చూసారా, నదీ తీరమున సకల జాతి వృక్షములను, ఆహారం ఇచ్చు వృక్షములను పెరుగును అంటున్నాడు. పెరిగితే వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించవచ్చును అంటున్నాడు చూడండి. వాటి ఆకులు అట దేనికి వినియోగించే అవకాశం ఉంది అంటున్నాడు? ఔషధమునకు అంటున్నాడు చూడండి. చూసారా, అంటే దేవుడు కలిగించే ప్రతి చెట్టు కూడా ఏదో ఒక ఔషధం ఉంది. ఏమండి, ఆ చెట్టుకి తగ్గించే గుణం ఉందండి. అందుకే ఈ ప్రకృతిలో ఏం పెట్టాడో తెలుసా? మెడిసిన్ పెట్టాడు. ఏమంటే మెడిసిన్ పెట్టాడండి. అలాగే ఇంకో మాటగా చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను, ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించవచ్చును అంటున్నాడు చూడండి. చూసారా, అంటే దేవుడు కలిగించింది ఎందుకు కలిగించాడు దేవుడు? ఏమండి, ప్రతి చెట్టు, ఆ చెట్టులో నుండి వచ్చే ప్రతి పండు మనిషికి ఉపయోగం, మనిషికి స్వస్థతనిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. కానీ కొంతమంది ఏం చేశారంటే, దేవుడు కలిగించిన వృక్ష చెట్టులో నుండి ఏం తీసుకొని వచ్చారంటే, దానిని తీసుకొని వచ్చి ఫ్యాక్టరీలుగా కొన్ని దగ్గర తరలించి, ఏమండి, వాటన్నిటినీ కూడా మత్తు పదార్థాలను తయారు చేసి ఎన్నో కంపెనీలు మనం చూస్తుంటామండి. అప్పుడప్పుడు రైడ్స్లో పట్టుకుంటారు. చూసారా, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి చెప్పండి? దేవుడు కలిగించిన ప్రతి చెట్టులో నుండి వచ్చాయి అంటున్నారు. చూసారా, దేవుడే కలిగించకపోతే మేము ఎందుకు ఇదంతా అవస్థలు పడాలి చెప్పు? దేవుడు కలిగించాడు కనుక వాటిని మేము చేవిస్తున్నాం అంటున్నారు. దేవుడు కలిగించటం తప్పు కాదండి, మనుషులు ఉపయోగించటం తప్పు. మనుషులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఒక మత్తు పదార్థాలను తయారు చేసి ఈరోజు ప్రజల ముందుకు ఉంచి మనుషులను మత్తులుగా ఉంచుతున్నారు చూడండి.
ప్రేమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకం మనిషిని ఎలా మాయ చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, మన కళ్ళ ముందు డబ్బును పంపించింది, డబ్బును ఆశించేటట్లుగా చేసింది, మనిషిని మాయ చేస్తూనే ఉందండి ఈరోజు ప్రపంచమంతటి. ఏమండి, ఏ మనిషి అయినా కూడా, ఏమండి, ఈ మాయలో పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు. అందరూ దాని మాయలోనే మనం పడిపోతున్నాం కదా. ఏమండి, దాని మాయలోనే పడిపోతున్నాం కదా. ఏమండి, ఈరోజు మనిషి ప్రయాణం ఎటువైపు చేస్తుండంటే, ఇదిగో అల్లరి పాటల వైపు, మత్తు పదార్థాల వైపు. ఈరోజు మనిషి చెడిపోతున్నాడు కదా, వారి ప్రయాణం కొనసాగిస్తున్నాడు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ప్రయాణం ఎటువైపు అంటే లోకమనే మాయ వైపు ప్రయాణం చేస్తున్నాడంటే. ఇదిగో నేను మరణించిన తర్వాత మహాలోకానికి నేను ప్రయాణం అవ్వాలి, వాటి కోసం నేను శ్రమించాలి, వాటి కోసం నేను కష్టపడాలి, వాటి కోసం నేను పని చేయాలి, దేవుడు చెప్పే ప్రతిదీ కూడా నేను ఆలోచించాలి అని ఎవరైనా ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, మనుషులు ఆలోచిస్తున్నారా? ఆలోచించకపోగా ఇదిగోనండి మేము ఇక్కడే ఉంటాం, ఈ లోక మాయలోనే ఉంటామని ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు అనుకోవడం విడ్డూరం, ఒక వింతైన సంఘటన అండి. దేవుడు తన గ్రంథంలో ఏమను రాయించాడో తెలుసా? ఇదిగో మీరు ఈ లోకమనే మాయలో ఉన్నారేమో, అలా ఉంటే ఇదిగో మీ స్థితి మీకు తెలియదు. మీ స్థితి మీకు తెలియదు కనుక నేనేం చెప్తున్నానంటే, మన పౌరస్థితి ఎక్కడుందన్నాడు? పరలోకమందుంది అన్నాడు. చూడండి, మన పౌరస్థితి పరలోకమందుంది అన్నాడు. చూసారా, మన పౌరస్థితి పరలోకమందుంది అంటే ఈరోజు శరీరాలుగా, మనుషులంగా ఈ లోకానికి మనం వచ్చాము, ఈ లోకానికి బ్రతుకుతున్నాము, ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకమనే మాయలో నువ్వు పడిపోతే, ఈ లోకమనే మాయలో, మత్తులో, అల్లరి ఆట పాటల్లో నీవు జీవిస్తే, నువ్వు బ్రతికితే నువ్వు ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోతావో తెలుసా? ఒక్కసారి ఇస్కరియోతు యోధాను చూడు, ఆయనను ఏం మాయ చేసింది. ఒక ధనవంతుడిని చూడు, ఆయనకు ఏం మాయ చేసింది. ఈ రెండు సందర్భాలను బాగా ఆలోచించండి. వాళ్ళిద్దరి విషయంలో ఏం మాయ చేసిందని వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. చూడండి, ధనవంతుడిని ఏం మాయ చేసిందని నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎందుకు ఆవేదన చెందుతున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజమండి, ఈరోజు బైబిల్లో ఉన్న భక్తులంతా కూడా ప్రియమైన దేవుని పిల్లరా ఈ భూమి మీద జీవిస్తున్నారు, కానీ ఈ లోకంలో బ్రతుకుతున్నారు, కానీ మరో లోకం కోసం ఎదురు చూస్తున్నారండి. మరో లోకం కోసం ఎదురు చూస్తున్నారు. తెలుసా మీకు? ఏమండి, భక్తులైన వారు పరదేశుకు వెళ్ళిపోయి వాళ్ళు అంటున్నటువంటి మాటల గురించి ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి, ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అనే మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి? పరదేశుకు వెళ్ళిపోయారండి. పరదేశుకు వెళ్ళిపోయిన వారు సహితం
భూమి మీద ఉన్న మానవులందరి కోసం ఏం చెప్తున్నారు చూడండి. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేక వేసిరి. వీళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు మహాలోకానికి కాదు, విశ్రాంతి పొందే చోటు నుంచి వారి కేకలు వినబడుతున్నాయండి. ఏమండి? వారి కేకలు వినబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నారో తెలుసా? వీళ్ళను వేగంగా తీర్పు తీర్చండి. ఈ భూ నివాసులందరూ తీర్పు తీర్చేయి. నువ్వు తీర్పు తీర్చిన వెంటనే ఆ మహాలోకానికి మేము ఎంటర్ అయిపోతామని ఆశతో ఉన్నారండి. అందుకే వాళ్ళంతా కూడా పరదేశం నుండి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారట? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకయు బిగ్గరగా ఉందవని కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలె చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యగ వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడేను అంటున్నాడు. చూడండి, చూసారండి? చూసారా? ఆ మహాలోకం కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు ఉన్నదే నెమ్మది పొందే స్థలం. వారు ఉన్నదే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అయినా సరే ఆ మహాలోకం కొరకు ఎదురు చూస్తున్నారండి. చూసారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి? నెమ్మది పొందే చోటులో ఉన్నా కూడా ఆ మహాలోకానికి వెళ్ళడానికి ఆశపడుతున్నారే. ఈరోజు మనం చూడండి, భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఈ లోకం అనే మాయలో మనమంతా ఉన్నాం కదండి. మనమంతా బ్రతుకుతున్నాం కదా, వాటిని ఆశిస్తున్నాం కదా. ఇదిగో నేను మరణించిన వెంటనే ఇదిగో ఆ మహాలోకానికి నేను ప్రయాణం చేయాలంటే నేను భూమి మీద సిద్ధం చేయవలసింది ఇంకెన్నెన్నో. నేను చేయవలసినటువంటి పని ఎన్నెన్నో ఉన్నాయి. ఇదిగో తండ్రి పని చేస్తేనే నేను విశ్రాంతి పొందే చోటుకి వెళ్ళగలను. ఏమండి? మనకంటే ముందు తరాలు ఎంతమంది అయితే మరణించారో, ఎంతమంది అయితే జీవిస్తున్నారో అక్కడ వాళ్ళందరినీ చూసి ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన రాకడ సమయంలో ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ ఏమండి నాశనం చేసే ఒక రోజు ఉంటుంది. ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఆ పరలోకం అనే మహాపట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్తాడని ఏమండి నెమ్మది పొందే చోటులో ఉన్నవారే ఆ మహాలోక పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారే. చూసారా? ఎవరైనా ఎదురు చూస్తుంటారండి? ఆల్రెడీ ఉన్నదే నెమ్మది పొందే చోట్లో వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళు ఏమండి నెమ్మది పొందే చోటులో ఉన్న వాళ్ళు భక్తులే ఆ మహాలోకం కొరకు ఎదురు చూస్తున్నారంటే ఒకసారి ఆలోచించు. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంగా, మానవ మాతృలంగా మనం ఎంత ఎదురు చూడాలో చెప్పండి. మన కోసమే కదా యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళి మీకోసం నేను సిద్ధపరుస్తున్న ఆ మహాలోక పట్టణాన్ని అన్నాడు. చూసారా? మీకోసం నేను కట్టడానికి వెళ్తున్నాను, ఇదిగో నా తండ్రి కూడా సిద్ధం చేస్తాడు, అక్కడికి మీరంతా చేరిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనుషులను చూస్తున్నప్పుడు, మనుషుల పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇదిగో ఈ లోకమనే మాయలే ఉన్నారే తప్ప మరో లోకానికి ప్రయాణం చేయాలనే ఆలోచన లేదు. చూడండి, ఏమండి మరో లోకానికి ప్రయాణం చేయాలని ఆలోచన లేదు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. ఏమండి మీకు అందరికీ తెలుసు కదా, ఏమండి స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఏమండి స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడండి. రాళ్లతో కొట్టబడుతున్న ఆ స్టెఫన్ను మీరు అబ్జర్వ్ చేయండి, బాగా పరిశీలన చేయండి. ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి, 54వ వచనం నుండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొనికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి అంటున్నాడు. చూడండి, చూసారా? స్టెఫను ఎక్కడ చూస్తున్నాడట? ఆకాశం వైపు తేరి చూసి. ఆయన కనబడుతుంది అక్కడ. చూసారండి, ఆయన కనబడుతుంది. ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు కనుక ఆయన కనబడుతుంది. ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమయు యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి అంటున్నాడు. చూడు, ఆయన కనబడుతుందండి. చూసారండి, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడు గనుక ఆయన ఆకాశం వైపు తేరు చూస్తున్నప్పుడు కనబడుతున్నాడండి. ఆయన కనబడుతున్నాడు. చూసారండి, ఆయన భూమి మీదే బ్రతుకుతున్నాడు. ఈ లోకంలోనే బ్రతికాడు. ఆయన బ్రతికిన ఆయన తన జీవిత కాలంలో తన భక్తిని చూడండి, తన ఆలోచన చూడండి, తన ముగింపు చూడండి ఏ విధంగా ఉంది. ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమ దేవుని కుడిపార్శ్వమున అందు నిలిచి ఉండట చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండట చూచి ఉన్నానని చెప్పాను. అప్పుడు అతని మీద వారి పెద్దలు కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళ రువ్వి చంపిరి. సాక్షులు పౌలు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువు గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను, చూసారా, స్టెఫను పలుకుచుండగా అంటున్నాడు. చూడండి, చూసారండి, ఆయన మహాలోకపు ప్రయాణం ఎలా జరుగుతుందో చూడండి. చూసారా, భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో నిందలు పడుతున్నాడు, ఎన్నో దెబ్బలు పడుతున్నాయి ఆయన శరీరంలో. ఆయన కనబడుతుంది, ఆ మహాలోక పట్టణం ఆయన కనబడుతుంది. ఇదిగో, నాకంటే ముందుగా మరణించిన వారి దగ్గరకు నేను వెళ్ళిపోవాలి, ఆ లోకానికి నేను వెళ్ళిపోవాలని భూమి మీద ఒక చిన్న పాటి దెబ్బలు నా శరీరంలో పడితే ఏంటి, పడకపోతే ఏంటి, నన్ను హింసిస్తే ఏంటి, హింసించకపోతే ఏంటి, నా శరీరంలో దెబ్బలు పడితే ఏంటి, పడకపోతే ఏంటి, నువ్వు ఎన్ని దెబ్బలు పడతావో కొడతావో కొట్టండి, నేను భరిస్తాను, సహిస్తాను. అయినా నాకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఆ మహాలోకానికి వెళ్ళాలి, నేను ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలి. నాకంటే ముందుగా మరణించిన వారు భక్తుల దగ్గరికి నుండి వెళ్ళాలి, చేరాలి అని ఎంత మనసున్న వ్యక్తి చూడండి, మహాలోకం కోసం ఆలోచిస్తున్నాడు. కానీ ఈరోజు ఆలోచిస్తారా చెప్పండి? ఈరోజు క్రైస్తవులు ఆలోచిస్తారా? మనం ఆలోచిస్తామా? ఏమండి, ఇంత శ్రమ కలగగానే వెనక్కి వెళ్ళిపోయేవారు ఉంటారు, దేవుని నుండి దూరం అయిపోయేవారు ఉంటారు. కానీ దేవుని ఎడల శ్రమ, దేవుని ఎడల ఇబ్బంది, దేవుని ఎడల అనేకమైన, ఏమండి, ఇంకే లోకంలో నీకు ఎన్ని శ్రమలు నిన్ను చుట్టుముట్టినా నువ్వు స్థిరంగా నిలబడగలవా? బలంగా నువ్వు నిలబడగలవా? నిలబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మహాలోకం కోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, వాటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు బ్రతుకున్నన్నాళ్ళు, ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు, ఈ లోకమనే మాయలో ఉన్నన్నాళ్ళు నువ్వు స్థిరంగా నిలబడాలి, నువ్వు బలంగా నిలబడాలి. ఏమండి, బలంగా నిలబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటున్నాడు ఇంకా మనం కంటిన్యూగా చేయగలిగితే? ఏమండి, ప్రభు గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునే స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకని గొప్ప శబ్దంతో పలికెను.
ఈ మాట పలికి నిద్రించెను. చూసారండి, ఈ మాట పలికి నిద్రించెను అన్నాడు. చూడండి, నిద్రించెను. ఇక్కడ ఒక వండర్ఫుల్ మాట చెప్పాడండి. ఈ మాట పలికి నిద్రించెను. ఈ మాట పలికి చచ్చిపోయాడు అన్న రాశాడు అక్కడ. ఈ మాట పలికి చచ్చిపోయాడు అని రాశాడా, నిద్రించాడు అని రాశాడా? నిద్రించాడు అని రాశారు. చూడండి ఏమండి, ఒక వ్యక్తి నిద్రపోయాడు అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మరో గంటలో లేస్తాడని. అంతే కదండి, మరో గంటలో లేస్తాడని. నిద్రపోయాడు అంటే లేస్తాడని, చనిపోయాడంటే మరి రాడని. సరే, ఎంత మంచి మాట చూడండి, బైబిల్లో ఎంత జాగ్రత్తగా రాశారు చూడండి. ఏమండి, ఎంత చక్కగా రాశారు చూడండి. ఏమండి, ఈ మాట పలికి నిద్రించెను అంటే స్టెఫను నిద్రపోయాడు. కానీ సౌలుకి ఏం అర్థమైంది చెప్పండి? సౌలు గారికి ఏం అర్థమైంది? అతని సావుకు సమ్మతించెను. చూసారండి, సౌలు ఏమో చచ్చిపోయాడు అంటున్నాడు, స్టెఫన్ ఏమో నిద్రించెను అని రాయబడింది. చూడండి, చూసారా? అప్పటికి సౌలుకి ఏం అర్థం కావడం లేదు. ఒక మనిషి చచ్చిపోతే, ఏమంటే ఒక వ్యక్తి మరణిస్తే చచ్చిపోయాడే అర్థం చేసుకున్నాడు తప్ప అతడు నిద్రించాడు అనే భావన ఆయనకు అర్థం కాలేదండి. ఎప్పుడైతే ఏమండి దేవుడు వారిని దేవుని సన్నిధిలో, దేవుని పనిలో లాక్కుంటూ వచ్చాడో, ఆయన నిలబెట్టాడో, అప్పుడు ఆయనే అంటున్నాడంటే ఎన్నో విషయాలు, ఇదిగో ఆ ప్రభువు కోసమే, ఆ ప్రభువు కోసమే నేను పని చేస్తాను, ఆ ప్రభువు కోసమే నా శరీరం అంతా నలుగు కొట్టుకుంటాను అన్నాడు. చూడండి, చూసారా? స్టెఫన్కి అర్థమైంది, నేను నిద్రపోతాను అంటాడు. ఏమంటున్నాడు చూడండి, ఈ మాట పలికి నిద్రించెను. చూసారా, ఈ మాట పలికి నిద్రించెను అంటే స్టెఫను లేస్తాడన్నమాట. ఎప్పుడు లేస్తాడు? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. యేసుక్రీస్తు వారు ఈ రెండవ రాకడలో మరలా ప్రత్యక్షమైపోయినప్పుడు స్టెఫను లేస్తాడు. లేచి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? ఆ మహాపట్టణానికి తీసుకుని వెళ్తాడండి. ఏమండి, ఆ మహాపట్టణానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆకలి ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, సూర్యుని క్రాంతి అయినను ఏది ఉండదు. దేవుని మహిమతో నిండుకొని ఉంటుందండి ఆ మహాపట్టణంలో. చూసారా, ఆ మహాపట్టణంలో ఉన్న పరిస్థితులు కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఒకసారి ఆ మాటను చూసి మనం ముగించేసుకుందాం. చూడండి, అది ఎక్కడ ఉంది చూడండి. ప్రకటన గ్రంథంలో మనకు సందర్భం వచ్చింది కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం ఎక్కడుంది? అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. చూసారండి, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది అంటున్నాడు. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదండి, దేవుని మహిమే ఒక్కటి చాలండి. చూసారా, ఆ మహాలోక పట్టణంలో ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉందో చూడండి, బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఆ మహాలోక పట్టణం కొరకు మనం ప్రయాణం చేయాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు. నేను ఆ మహాలోక పట్టణానికి నేను చేరిపోవాలని నీ ప్రయాణం కొనసాగిస్తున్నావా? లేదా ఈ లోక ప్రయాణం కొనసాగిస్తున్నావా? ఏమండి, ఈరోజు చూడండి, సమాజం చూస్తున్నాడు, మనిషి ప్రయాణం ఎటువైపు అంటే లోకానికే ప్రయాణం చేస్తున్నారు తప్ప మహాలోకానికి ప్రయాణం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. చూడండి, ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారండి. అందుకే ఈ అంశం పెట్టాను, మనిషి ప్రయాణం ఈ లోకానిక మహాలోకానిక అన్నాను. ఏమండి, మన ప్రయాణం ఎటువైపు చెప్పండి? ఈ లోకానిక మహాలోకానిక? నిర్ణయం మనదే కదా, నిర్ణయించుకునే బాధ్యత మనదే కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. మరో లోకానికి నువ్వు ప్రయాణం చేయగలిగితే ఒక మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఆ జీవితం కోసం పాటుపడండి,
ఆ జీవితం పొందుకోవాలని ఆలోచించండి. ఆ జీవితం కొరకే మీ జీవితాన్ని ముగించి విశ్రాంతి పొందే చోటుకు వెళ్ళండి. యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చేటప్పటికి మరలా ఆ విశ్రాంతి పొందే ఆ లోకానికి నీవు చేరినప్పుడు మరలా అక్కడి నుంచి ఆ మహాపట్టణంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలంగా తండ్రి మాకందరికీ కనువిప్పు కలిగించే మాటలు ఈ భూమి మీద మేము బ్రతుకుతున్న ఆ క్రమంలో ఈ లోక మాయలో పడి ఎన్నో దురాశలకు, ఎన్నో చెడు ఆలోచనలకు, ఎన్నో తలంపులకు లోనై మరో లోకపు ప్రయాణానికి కొనసాగించలేకపోతున్నాం. అందుకుగాను మమ్మల్ని క్షమించమని మనవి చేస్తున్నాం తండ్రి. నీ వాక్యపు మాటలు తండ్రి మేము అర్థం చేసుకొని గ్రహించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ లోకము ఒక మాయని, ఈ లోకమే ఒక మాయని, మాయ లోకంలో బ్రతుకుతున్న మనుషులంగా మేము ఈ లోకంలో ప్రతీదీ కూడా మాయ చేసే ప్రతీదీ కూడా దానికి మేము లోనుకు గురవుక మరో లోకపు ప్రయాణం చేసే ఆ మహాభాగ్యపు మాటలను నీ గ్రంథం ద్వారా మాకు వినిపించమని మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకందరికీ చెప్పిన నీ మాటల తండ్రి మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడి మరలోకపు ప్రయాణం కోసం ఈ భూమి మీదనే మేము కొనసాగించటానికి నీ వాక్కుల తండ్రి మా ఆత్మీయ జీవితానికి పదిలపరచండి, నూరుదవంతులుగా తీర్చిదిద్దండి. నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు రాకడ కోసం మేము ఎదురు చూస్తూ ఆ మహాలోక పట్టణములో ఆయన వచ్చే వరకు మేము నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉండేలాగున మాకందరికీ తోడుగా ఉండి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.